హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్ని మనం స్టార్టింగ్లో కొత్తగా కొనుక్కున్నప్పుడు మన మొబైల్ యొక్క స్పీడ్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే, లేకపోతే ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్దీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట, కొద్దిగా లేట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో దీనికి చాలా రీజన్స్ అయితే అయి ఉండొచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక 6 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ 6 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, హ్యాంగ్ అవ్వకుండా చాలా స్మూత్ గా అయితే మొబైల్ వర్క్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా 6 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ ఇప్పుడు మనకు అమెజాన్ లో మంచి మంచి డీల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. తక్కువ రేటుకి ఎక్కువ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఆ డీల్స్ అనేవి మీరు టైం టు టైం మిస్ అవ్వకుండా కొనుక్కోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ కి సంబంధించిన లింక్ ఇప్పుడు మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. టైటిల్ పైన ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్ లోనే మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి మన టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. ఎప్పుడైనా సరే మంచి డీల్స్ ఉన్నట్టయితే అందులో పోస్ట్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియోలో కనుక వచ్చేసినట్టయితే మన మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే ఆ హ్యాంగింగ్ అవ్వకుండా ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఒక్కొక్క సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఫస్ట్ 3 సెట్టింగ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ 3 సెట్టింగ్స్ మన మొబైల్ యొక్క అసెసిబిలిటీస్ లో అయితే ఉంటాయి అనమాట. సో సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని మొబైల్స్ లో డైరెక్ట్ గా మనకి ఈ విధంగా అసెసిబిలిటీ అని కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్ లో మనం చూసినట్టయితే అది అడ్వాన్స్ సెట్టింగ్స్ లో అయితే ఉంటుంది అనమాట. ఈ మొబైల్ మీరు చూసినట్టయితే అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే ఇందులో అసెసిబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ సింపుల్ గా అసెసిబిలిటీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అందులో అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ సెట్టింగ్. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇందులో ఇక్కడ ఇంటరాక్షన్ అండ్ డెక్స్టినరీ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇందులో ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే టచ్ అండ్ హోల్డ్ డిలే అని చెప్పేసి ఉంది కదా, ఇదే అనమాట ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి. ఈ మొబైల్ లో కనుక మనం చూసినట్టయితే అసెసిబిలిటీ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సైడ్ కి స్వైప్ చేసినట్టయితే ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకు ఫిజికల్ లో అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, టచ్ అండ్ హోల్డ్ అని చెప్పేసి. సో ఇది బై డిఫాల్ట్ మనకి ఈ విధంగా మీడియం అయితే ఉంటుంది, దీన్ని షార్ట్ అయితే పెట్టుకోవాలి. సో ఇందులో కనుక మీరు చూసినట్టయితే ఇది మనకు సెకండ్స్ లలో ఉందన్నమాట. దీన్ని మీరు వెరీ షార్ట్ అని పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకు లాంగ్ కానీ మీడియం కానీ ఉన్నట్టయితే మనం ఏదైనా ప్రెస్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో అలా కాకుండా వెంటనే మనకు రెస్పాండ్ అవ్వాలనుకుంటే దీని విధంగా షార్ట్ కానీ వెరీ షార్ట్ కానీ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి టైం టు టేక్ ఎన్ యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ మొబైల్ మీరు చూసినట్టయితే మనకు డైరెక్ట్ గా ఇక్కడే ఉంది. సో ఇక్కడ బై డిఫాల్ట్ మనకి ఇది 10 సెకండ్స్ కానీ సెకండ్స్ లో కనుక ఉన్నట్టయితే దీన్ని రిమూవ్ చేసేసి డిఫాల్ట్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. డిఫాల్ట్ అని పెట్టుకున్నట్టయితే మనం ఏదైనా సరే ఒక యాక్షన్ చేసినట్టయితే అది రెస్పాండ్ అవ్వడానికి షార్ట్ టైం తీసుకుంటుంది, ఇంకా తక్కువ టైంలో మనకు రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి ఇదే మనకు ఫిజికల్ లోనే ఉంది. ఈ మొబైల్ లో కనుక మనం చూసినట్టయితే అది వచ్చేసి వేరే దగ్గర అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ లో కనుక మనం వచ్చినట్టయితే ఇక్కడ ఉంటుంది టైం టు టేక్ ఎన్ యాక్షన్ అని చెప్పేసి. సో ఇందులో బై డిఫాల్ట్ 10 సెకండ్స్ పెట్టి ఉంది. అందుకే మనం ఏదైనా సరే మనం ఆపరేట్ చేద్దామని ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేద్దాం అనుకున్నా సరే చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో అందుకే దీన్ని కూడా ఈ విధంగా డిఫాల్ట్ అయితే పెట్టేసేయండి. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తున్నాం. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు యానిమేషన్స్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నా సరే, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే, ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే, అక్కడ మనకు ఒక మూమెంట్ నుంచి ఇంకో మూమెంట్కి వెళ్ళాలంటే ఏదో కొద్దిగా యానిమేషన్ అయితే అక్కడ నడుస్తూ ఉంటుంది అనమాట. సో వాటిని మనం ఆఫ్ చేయాలి. సో ఈ మొబైల్లో మనం చూసినట్టయితే విజన్ లో అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని విధంగా ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ మొబైల్లో నేను ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈ 3 సెట్టింగ్స్ అయితే వేరే అయితే ఉంటాయి అనమాట. సో ఇకపై నుంచి మనం మాట్లాడుకునే సెట్టింగ్స్ అన్ని మనకు నార్మల్ గానే ఉంటాయి ప్రతి ఒక్క మొబైల్లో. సో అందులో నేను యానిమేషన్స్ రిమూవ్ చేశాను కదా. సో ఈ మొబైల్లో యానిమేషన్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ నుంచి నేను ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి ఉంది. దాని విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి కింద కూడా ఇచ్చారు సెన్సిటివ్ టు యానిమేషన్ ఆర్ స్క్రీన్ మూవ్మెంట్ అని చెప్పేసి ఉంది అనమాట. సో ఇప్పటి నుంచి మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా, లేకపోతే ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే, ఏదైనా యాక్టివిటీ చేసినా, ఏదైనా గేమ్ ఆడినా సరే వితౌట్ యానిమేషన్స్ మనకు అక్కడ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది చూడడానికి కనిపించదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సెట్టింగ్స్ అయితే ఏ మొబైల్ అయినా సరే అసెసిబిలిటీలో అయితే ఉంటుంది అనమాట. నేను చెప్పినట్టుగా మీరు అసెసిబిలిటీ సెట్టింగ్స్ ని వెతికి అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 4th సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్ లో అయితే ఉంటుంది. డెవలపర్ ఆప్షన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేసి అందులో బిల్డ్ నెంబర్ పైన మనం 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు డెవలపర్ ఆప్షన్స్ అనేది ఈ విధంగా యాక్టివేట్ అవుతుంది. మీకు ఇంకా అది ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలియకపోతే మన ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఓల్డ్ వీడియో చూడకపోతే ఛానల్లో చూడొచ్చు. డెవలపర్ ఆప్షన్స్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఈ డెవలపర్ ఆప్షన్స్ లో కూడా మనం ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. దాని వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ చిన్న సెట్టింగ్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ జరగకుండా చూడాలన్నమాట. సో ఈ విధంగా మీరు స్క్రోల్ చేస్తూ వచ్చినట్టయితే కింద నుంచి వచ్చినట్టయితే ఆప్షన్ తొందరగా దొరుకుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంది. మీకు ఒకవేళ దొరకకపోతే ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే ఈ ఆప్షన్ వస్తుంది. అలాగే ఇక్కడ మనం సెట్టింగ్ చేసుకోబోయే ముందే డెవలపర్ ఆప్షన్స్ ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆన్ చేసుకోవాలి. తర్వాత మాత్రమే మీరు ఇక్కడ చేసే సెట్టింగ్స్ అనేవి మన మొబైల్లో ఇంప్లిమెంట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అయితే ఉంది. నేను దానిపైన ప్రెస్ చేస్తాను. మీరు చూసినట్టయితే స్టాండర్డ్ లిమిట్ ఉందన్నమాట.
సో ఇప్పుడు స్టాండర్డ్ లిమిట్ కనుక పెట్టున్నట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్లో ఏదైనా అప్లికేషన్ మనం నడుస్తున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ యూజ్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వేరేది కూడా నడిచే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. స్టాండర్డ్ లిమిట్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్నైనా ప్రాసెస్లు జరగచ్చు, ఆ విధంగా సెటప్ చేసి ఉంది. సో దీనివల్ల కూడా మీ మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే ఓన్లీ వాట్సాపే నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏది నడవదు. దీనివల్ల మన మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అవడమే కాకుండా బ్యాక్గ్రౌండ్లో నడిచే అప్లికేషన్స్ మనకు డేటాని యూజ్ చేసుకుంటూ ఉంటాయి, అవి నడవడం వల్ల మనకు బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు ఓవర్కమ్ అయితే కావచ్చు అనమాట. సో ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ వచ్చేసి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సెట్టింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది, అది వచ్చేసి యాప్స్ అన్నమాట. ఇందులో మీకు నార్మల్ యాప్స్ అని ఉండొచ్చు, లేకపోతే మేనేజ్ యాప్స్ అని ఉండొచ్చు. మీ మొబైల్లో ఏముందో చూడండి, సింపుల్ దాని విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇందులో మీరు ఒక్కొక్క అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది, నేను దీని విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్కి సంబంధించిన స్టోరేజ్ ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. స్టోరేజ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ క్లియర్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దానిపైన ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ క్లియర్ డేటా, అదేవిధంగా క్లియర్ ఆల్ డేటా కనుక రెండు ఆప్షన్స్ కనిపించాయి అనుకోండి, క్లియర్ డేటాని ప్రెస్ చేయండి, క్లియర్ ఆల్ డేటా పైన ప్రెస్ చేయొద్దు. క్లియర్ ఆల్ డేటా కనుక మీరు చేసినట్టయితే ఆ అప్లికేషన్కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ కానీ, లేకపోతే మీరు ఏదైనా బ్రౌజర్ని క్లియర్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన బుక్ మార్క్స్ అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో అలా కాకుండా ఓన్లీ క్లియర్ డేటా పైన ప్రెస్ చేసి డేటాని మాత్రమే క్లియర్ చేయండి. ఇక్కడ ఎంతో కొంత ఎంబీ తగ్గిపోతుంది. దీనివల్ల కూడా మన మొబైల్ యొక్క ర్యామ్ పైన, స్టోరేజ్ పైన ఎఫెక్ట్ పడకుండా మన మొబైల్ అయితే ఫ్రీగా స్మూత్గా నడుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ చూపించాను కదా, సేమ్ సెట్టింగ్ మీరు ప్రతి ఒక్క అప్లికేషన్కి చేయాలన్నమాట. టైం తీసుకొని దీని విధంగా క్లియర్ చేసుకోండి, మీ మొబైల్ అయితే స్మూత్గా నడుస్తుంది, మీ మొబైల్ అయితే హ్యాంగ్ ఫ్రీ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ప్లే స్టోర్ అప్లికేషన్లో అయితే ఉంటుంది. ప్లే స్టోర్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. సో కంపల్సరీగా ప్లే స్టోర్లో మీరు సెట్టింగ్ అయితే చేసుకోవాలి. మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, డిలీట్ చేస్తూ ఉంటాం. కాకపోతే డిలీట్ చేసిన అప్లికేషన్స్కి సంబంధించిన కొంచెం డేటా మన మొబైల్ యొక్క ప్లే స్టోర్లో నిండుతూనే ఉంటుంది. సో దానివల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు క్లియర్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు మళ్ళీ మేనేజ్ అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఇప్పుడు నా మొబైల్లో ఉన్న ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ మాత్రమే చూపిస్తుంది. సో దీనిపైన ప్రెస్ చేసి మీరు నాట్ ఇన్స్టాల్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నా మొబైల్లో నేను ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీటన్నిటిని రిమూవ్ చేసేయాలి. వీటన్నిటితో మనకు పని లేదు, అనవసరంగా మన మొబైల్లో స్టోరేజ్ క్యాప్చర్ చేసి పెట్టాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఓన్లీ 6 అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ 674 MB అయితే వీడు ఆక్యుపై చేసి పెట్టుకున్నాయి అనమాట. సో వీటిని అన్నిటిని డిలీట్ చేయగానే ఇప్పుడు మనకు 260 MB అయితే నాకు ఇక్కడ ఫ్రీ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీరు టైం తీసుకొని వీటన్నిటిని క్లియర్ అయితే చేసుకోవాలి. సో వీటి వల్ల కూడా మన మొబైల్ అనేది ఎక్కువగా హ్యాంగ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నట్టయితే దాన్ని హ్యాంగ్ ఫ్రీ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 6 హిడెన్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్న కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. అలాగే నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ మంచి మంచి డీల్స్ మిస్ అవ్వకుండా తక్కువ ప్రైస్లో ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.